కాదు, నువ్వు ఒక సేవకుడివి, నువ్వు జీతం తీసుకుంటుంది వాళ్ళందరూ కట్టే పన్నుల నుంచినే. కాబట్టి నీ దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగారు, రోడ్డు అడిగారు, ఆప్షన్ ఏముందో చూడు. నరేగా కింద కడతావా, లేకపోతే కనుక ఆర్ఎండ్బి కింద కడతావా, సెంట్రల్ కింద కడతావా, ఏదో ఒకటి దానికి ఒక ఆప్షన్ చూడు. లేదంటే ముందు అర్జెంటుగా మట్టి రోడ్డు వేయిద్దామా, ఏదో ఒకటి. అక్కడ అస్సలు ఇంటికి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నోడికి అలాంటిది ఏదో ఒకటే ఇచ్చాలి అన్న దృక్పథం ఉంటే గిరిజనులు ఇవాళ ఇప్పటికి కూడా డోలీల బతుకులు ఎందుకు అవుతాయి? ఎన్ని వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఉంది అక్కడ, ఎందుకు చేయకూడదు? చెయ్యం మనం. ఏంటి అంటే అధికార యంత్రాంగాలు గిరిగేసుకుంటారు. ఇంకోటి ఓవర్ పని చేసేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. ఈ పనిని స్వేచ్ఛగా కింద వాళ్ళతో చేపిస్తూ ముందుకు వెళ్ళటం అనేది జరగదు. ఇప్పుడు అలాంటి వాళ్ళని జనం దగ్గరికి పంపిస్తున్నారు ఆయన. గతంలో జన్మభూములు శ్రమదానాలతో చేశారు ఆయన. అయితే దానివల్ల ప్రజలకు ఒరిగిందా అంటే ఒక 5 నుంచి 10% ప్రయోజనం నెరవేరుతుంది. మిగతా 90% మందికి ఏదో ప్రయత్నిస్తున్నారే కానీ అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కల్పించడమే ఇక్కడ దీంట్లో ఉద్దేశం. అంటే సాధక బాధకాలు వినడం వరకు ఉంటే ఇంకా ఐఏఎస్ స్థాయి అధికారులు అక్కడికి వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? అలాగని స్పాట్ లెవెల్ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు సివిల్ సమస్యలే ఎక్కువ వీళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు, పక్కింట్లో మాది కలిసిపోయిందని, ఇదని, లేదంటే మాది అలాగైంది, ఇవే ఉంటాయి. నిజంగా రెవెన్యూ ఆఫీసర్స్ తలుచుకుంటే అవుతాయి అవి. కానీ